మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఉదయము ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు నిత్య ఆనందము, సంతోషము మీ ప్రతి ఒక్క ఇంట్లలో దేవుడు అనుగ్రహించునుగాక. వాక్యంలోనికి వెళ్దాం. 16వ దావీదు కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 16వ దావీదు కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచు ఉన్నాను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇది దావీదు రాస్తూ ఉన్నటువంటి కీర్తన. ఆయన అంటున్నాడు, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఎక్కడంట? ఎవరి మీద గురి నిలుపుచున్నాడంట? యెహోవా మీద, అంటే దేవుని మీద గురి నిలుపుచు ఉన్నాడు. సదాకాలము దేవుడు తోడై ఉండబోతున్నాడంటే సదాకాలము దేవుడు తోడుగా ఉంటాడు మన జీవితంలో. మన యొక్క గురి, మన యొక్క నిరీక్షణ ఏమై ఉన్నదో కూడా మనం దేవుని సన్నిధిలో మనము కనిపెట్టాలి. మన గురి, మన యొక్క జీవితం ఏమై ఉన్నది అనేది దేవుని వైపు మనం చూస్తూ దేవునిలో మనం ముందుకి నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యము మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నా యొక్క గురి దేవుని మీదనే నిలుపుతూ ఉంటాను. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, మరణము నా జీవితంలో వెంటాడుతూ ఉన్నా, ఏ గాలి తుఫాను నా జీవితంలో వచ్చినా, ఎలాంటి పరిస్థితి నా జీవితంలో నేను కలిగి ఉన్నా, నా గురి మాత్రము దేవుని మీదనే నిలుపుతాను అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు నీ యొక్క గురిని నువ్వు తప్పిపోయి, లేదా నీ గురిని నువ్వు మర్చిపోయి వెళ్తూ ఉంటాం మనం చాలాసార్లు. అరే, నా గురి ఏంటి? అసలు దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు? అసలు దేవుడు నన్ను ఎందుకు ఈ లోకంలోనికి నన్ను ప్రతిష్ఠించాడు, ఏర్పాటు చేశాడు అనేటువంటిది మనం మర్చిపోయి ఆ గురి మనకి తెలియక మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, బౌండరీ దాటి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క గురి మన ఎడల మనం నిలిపినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన గురి నిలపడం అంటే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన నా కుడి పార్శ్వమునందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నా గురి దేవుని మీద నేను నిలిపాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను అసలు భయపడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను భయపడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను దిగులు పడను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఏ విషయంలో కూడా ధైర్యపడను అని చెప్పి దావీదు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ గురి ఎవరి మీద నిలుపుతున్నావు? నీ గురి ఎక్కడుంది? నీ గురి తప్పిపోయి లేదా మర్చిపోయి తిరుగుతున్నావా? గాలి తుఫాన్ నీ జీవితంలో వచ్చినను, శ్రమ, శోధన, ఆటంకం నీ జీవితంలో వచ్చినను, వేదన, కన్నీరు, దుఃఖము, బాధ నీ జీవితంలో వచ్చినను, దేవుని వైపు చూస్తూ నీ గురి దేవుని వైపు నిలిపి నువ్వు నిలబడినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు. అలాంటి కృప, దీవెన, మహిమ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నతను మాపై ఉంచే దేవానికి స్తోత్రమయ్యా. ప్రభా, నిజమే దావీదు అంటున్నాడు, నా గురిని సదాకాలము నీ మీదనే నేను ఉంచుతాను. ప్రభా, మేము చాలాసార్లు మా గురిని మర్చిపోయి మేము తిరుగుతూ ఉంటామయ్యా. మా గురిని మేము విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాం ప్రభా. కానీ నాయనా మేము నిత్యము నీ వైపు చూస్తూ, నీ గురిలో ప్రభా, నీ గురి వైపు మేము చూస్తూ మేము నిలబడేటువంటి అద్భుతమైనటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును నువ్వు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు నీ బిడ్డలు ఏ సమస్యలో, ఏ శోధనలో, ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నారో వాటన్నిటిలో నుండి వారిని విడిపించి, వారిని ధైర్యపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డపై నీ యొక్క కృపలను సన్నిధి నుంచమని మా ప్రభువును, ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.